బోర్డు చూసాక చాలా ఆనందం వేసింది గోవిందా మాకు. డే 25 పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. ఇంక రోజులాగే తెల్లజాము లేచిపోయిన గోవిందా. పూజకి రెడీ అయిపోయి పూజ ముగించుకున్నాం గోవిందా. ఇంక మా పాదయాత్రని ప్రారంభించాం గోవిందా. ఇంక ఈ రోజు కూడా చూడండి గోవిందా రోడ్డు ఎలాగుందో. రోడ్డు బాగుంటే ఎంత దూరమైన నడగలను గోవిందా. ఇలా ఉంటే అసలు నడలేము. ఇంక ఈ రోజు కూడా చలి చాలా ఎక్కువ ఉంది గోవిందా. ఇంకా తిరుపతికి 54 కిలోమీటర్ ఉంది గోవిందా. ఇంక ఇప్పుడే సూర్యోదయం అవుతుంది గోవిందా. ఇంక మేము వెళ్తున్న దారిలో ఒక పాము చనిపోయి ఉంది గోవిందా. బస్సు గాని లారీ గాని ఎక్కేసినట్టుంది. ఈ ఒక్క పాము అనే కాదు గోవిందా, మా యాత్రలో ఎన్నో పాములు చూసాం గోవిందా చనిపోయి ఉండడం. వీటిని ఎలా చూసాక నాకు భయం వేసింది గోవిందా, ఎక్కడ వాటి దుమ్ములు గుచ్చిపోతాయని. ఉదయం అయితే పర్లేదు గోవిందా, చూసి పక్కకి వెళ్తాం. అదే రాత్రి చీకట్లో కనిపించే గోవిందా. కొన్ని రోడ్లో లైట్లు కూడా ఉండవు గోవిందా. ఇంకా ఉదయం సర్దికి ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగాం గోవిందా. ఇంకా ఉదయం సర్ది కూడా సేకరించాం గోవిందా. ఉదయం సర్ది అయిపోయాక మళ్ళీ మా యాత్రను కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంకా కాళ్ళు నొప్పి వస్తుందని జెండు బాబు రాస్తున్నాను గోవిందా. ఇంకా అక్కడే ఒక అరగంట సేపు విశ్రాంతి తీసుకున్నాను గోవిందా, కాళ్ళు నొప్పి వస్తున్నాయని. ఇంకా మధ్యాహ్నం భిక్షకు పెళ్ళం అనే గ్రామం చేరుకున్నాం గోవిందా. ఇంకా గ్రామంలో రాములూరు కోవిల్లో మాకు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు గోవిందా. ఇంకా భిక్షను కూడా ఆరగించాను గోవిందా. భిక్షను ఆరగించిన తర్వాత రాములూరు కోవిల్లో కొంచెం విశ్రాంతి తీసుకున్నాను గోవిందా. విశ్రాంతి అయిపోయాక మళ్ళీ మా యాత్రను కొనసాగిస్తున్నాం గోవిందా. ఇంక ఈ పచ్చని పొలాలు చూడండి గోవిందా, ఎంత ప్రశాంతంగా ఉందో. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది గోవిందా రోడ్డు పై నుంచి వెళ్తుంటే మాకు. ఇంకా సూర్యాస్తం అయ్యి చంద్రుడు వచ్చాడు గోవిందా. ఇంకా రాత్రి అయ్యేసరికి ఎయిర్పోర్ట్ జంక్షన్ చేరుకున్నా గోవిందా. ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత నాకు ఒక బోర్డు కనిపించింది గోవిందా. ఇంకా మా గమ్యానికి 22 కిలోమీటర్ ఉంది. ఆ బోర్డు చూసాక చాలా ఆనందం వేసింది గోవిందా మాకు. మా గమ్యం దగ్గర చేరుకున్నాం. ఇంకా రాత్రికి హైవే పక్కన ఉన్న ఒక అయ్యప్ప స్వామి గుడిలో మాకు రాత్రి విశ్రాంతి తీసుకొని వసతి కలిసేసారు గోవిందా. ఇంకెక్కడ కూడా చూడండి గోవిందా రోడ్డు ఎలాగ ఉందో, చాలా ఇబ్బంది అయ్యింది. ఆ కంకర రాయి పిక్కలు గుచ్చిపోతున్నాయి కాళ్ళకి. ఇంకా రాత్రి పూజకి రెడీ అయిపోతున్నాను గోవిందా. ఇంకా లేట్ అయిపోయిందని తీసుకున్నా గోవిందా. పూజ చేయలేదు ఈ రోజు. రాత్రి సర్ది కూడా గోవిందా ఏర్పాటు చేసాడు గోవిందా. ఆ సర్దిని కూడా ఆరగించాం గోవిందా. ఇంకా అంతే గోవిందా, ఈరోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆ భిక్ష సర్ది ఏర్పాటు చేసిన వరకు, అలాగే మాకు రాత్రి విశ్రాంతి తీసుకున్నాక వసతి కళ చేసిన వరకు ఆ వెంకటేశ్వర దీవులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈ రోజు మొత్తం 40 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.